ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్నట్టు మునుస్వామి రిపోర్ట్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి న్యాయం జరగలేదని చెప్తున్నారు. మీరు పరిగణలో తీసుకున్నారు, కానీ ఇక్కడ పక్కన పెట్టారు, కమిటీ రిపోర్ట్ని పరిగణలో తీసుకొని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్లా, ఈ కాంట్రడిక్షన్ ఎట్లా? కాంట్రడిక్షన్ ఏం లేదు దీంట్లో. చెప్పాను కదా, ఫోటోలు తీయించింది ఎవరు? మునుస్వామి. మేము ఫోటోల ఆధారంగా చెప్పినాము. పోస్ట్ మార్టం రిపోర్టులో ఉండే ఫైండింగ్స్ చెప్పినాము. ఇక్కడ పాయిజన్ ఉండదని స్టమక్లో, అది మేము చెప్పింది దీన్ని కదా. తర్వాత ఇక్కడ జెనిటల్ ఆర్గాన్స్లో ఏమీ లేదు, నార్మల్గా ఉండదు, వాళ్ళు రాసింది కదా. మేము వీటి ఆధారంగానే కదా మా రిపోర్ట్ ఇచ్చినాం. మేము కొత్తగా ఏది సృష్టించే అధికారం మాకు ఉండదు. ఉన్నదాని మీద మా అభిప్రాయం చెప్పటమే. ఓకే సార్, ఇదైతే ప్రత్యూష సంబంధించిన మృతికి సంబంధించి ఇప్పుడైతే సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. దాని జడ్జిమెంట్ సంబంధించి వస్తే ఇప్పుడు తల్లి ఒక స్టేట్మెంట్ అయితే చెప్తుంది. ఎందుకంటే మునుస్వామి రిపోర్ట్ని పరిగణలో తీసుకోలేదు, తనకు న్యాయం జరగదని చెప్తుంది. కానీ కమిటీ సంబంధించిన ఏదైతే ప్రభుత్వం కమిటీ వేసిన తర్వాత కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నారాయణ రెడ్డి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఇందులో పాయిజనర్కి సంబంధించి, తర్వాత సెక్సువల్ అసాల్ట్ గురించి సంబంధించి కావచ్చు, లేకుంటే ఉరివేసి చంపాలని కావచ్చు, వీటి మూడికి సంబంధించి కూడా ప్రాక్టికల్గా దీన్ని కోడ్ చేస్తూ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మునుస్వామి సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్లో కొంత విషయం కూడా చెప్పడం జరిగింది. దీంట్లో కొన్ని విషయాలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం మేము ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇచ్చాం. ఇందులో ఉన్న ఫొటోస్ కావచ్చు, ఇందులో ఉన్న విషయం కావచ్చు, వీటి పరిగణనకు తీసుకొని మేము ఒక నివేదికను తయారు చేసి ఇచ్చామని చెప్పి కూడా అటు చెప్తున్నారు. అయితే ఇటు మునుస్వామి రిపోర్ట్ కావచ్చు, ఇటు నారాయణ రెడ్డి రిపోర్ట్ కావచ్చు, ఈ రెండు రిపోర్ట్లను మొత్తంగా పరిగణలో తీసుకున్న తర్వాత సిబిఐ కూడా ఇది ఆత్మహత్య అని కూడా తేల్చడం జరిగింది. చివరికి అటు సుప్రీంకోర్టు కూడా ఆత్మహత్య అని తేల్చడంతో పాటుగా సిద్ధార్థ రెడ్డి సంబంధించిన విషయంలో అతను ఏదైతే తన శిక్ష సంబంధించి తగ్గించాలని చెప్పి కోరిన నేపథ్యంలో దాని పిటిషన్ కొట్టివేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి 4 వారాల్లో లొంగిపోవాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ప్రత్యూష వ్యవహారం సంబంధించి మరోసారి రాష్ట్రంలో సంచలనం రేకెత్తింది చెప్పొచ్చు. దీని వ్యవహారంగా